జూబ్లీ హిల్స్ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ రేప్కు సంబంధించి నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిబి ఆనంద్ గారు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి మార్చి 20 తారీఖులో మొదలైన ఈ వ్యవహారం మే 28 తారీఖు సాయంత్రం 7:53 బాధితురాలును తండ్రి వచ్చి ఇంటికి తీసుకెళ్లే వరకు జరిగిన సంఘటనలను వివరణాత్మకంగా సిబి ఆనంద్ గారు పత్రికలకు ప్రజలకు వివరించడం జరిగింది. కమిషనర్ గారి వివరాలు చూస్తుంటే పూర్తి నిజాలే చెప్పినట్టుగా చూపిస్తూ అవసరమైన వాళ్ళని అందరినీ కాపాడడానికి తన శాయశక్తుల ప్రయత్నం చేసిందని చెప్పి హైదరాబాద్ కమిషనర్ సిబి ఆనంద్ గారి మాటలను బట్టి మనకు అర్థమైంది. వాస్తవంగా మే 28 తారీఖు మధ్యాహ్నం 1:10 మొదలైన వ్యవహారం వివిధ రకాలుగా పబ్లో జరిగిన సంఘటనలే కాకుండా పబ్లో నుంచి మెర్సిడీస్ బెంజ్ కారులో ముద్దాయిలతో పాటు అమ్మాయి తీసుకెళ్లడం, వాటి వెనకాలనే ఇన్నోవా కారు ఫాలో చేయడం, రోడ్ నెంబర్ 14లో ఒక బేకరీ దగ్గర నుంచి మళ్ళీ ఇన్నోవాలో ఉన్న డ్రైవర్ దిగిపోయి ముద్దాయిలు ఆ అమ్మాయిని ఇన్నోవా కారులో తీసుకెళ్లి మళ్ళీ జూబ్లీస్ ప్రాంతంలోనే అమ్మాయి మీద భౌతిక దాడులు చేయడం, అత్యాచారం చేయడం వివరాలన్నిటిని కూడా సిబి ఆనంద్ గారు వివరించే ప్రయత్నం చేసింది. అయితే ఈ సంఘటనలో ప్రధానంగా ఒక పక్కన నిందితులు, మరొక పక్కన బాధితురాలు. మొదట జరిగిన సంఘటన ఒక పబ్లో జరిగింది. ఆ తర్వాత నిందితులు, బాధితురాలు ప్రయాణించిన మెర్సిడీస్ బెంజ్ కారు, ఇన్నోవా కారు, ఈ రెండు అత్యంత కీలకమైన ఆధారాలు. ఇక్కడ ఒక పక్కన విచారణ అధికారులు ఈ కారులో ఉన్నవాళ్ళు మైనర్లు అని చెప్తున్నారు. ఈ అత్యాచారంలో పాల్పడ్డ వాళ్ళు కూడా మైనర్లే అని చెప్తున్నారు. మరి ఒకవేళ మైనర్లు మోటార్ వాహనాలను నడిపినప్పుడు వాహనాల యొక్క యజమానులు ఆ బండ్లు ఎవరు నడుపుతుందో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఏదైనా కారణం చేత మైనర్లు ఆ వాహనాన్ని నడిపినప్పుడు తక్షణమే యజమానులకు సమాచారాన్ని అందించాలి. ఆ యజమానులు పోలీస్ అధికారులకు సమాచారాన్ని అందించాలి. అలా జరిగినప్పుడు పోలీస్ దృష్టికి ఈ విషయం వచ్చినప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ 133 ప్రకారము యజమానులకు నోటీసులు ఇచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్కు రప్పించి జరిగిన వివరాలన్నీ తెలియపరచడమే కాకుండా సంబంధిత వాహనాల యొక్క పూర్తి సమాచారాన్ని సేకరించి కేసులో నమోదు చేయాల్సిన అవసరం ఉండే. పదే పదే సిబి ఆనంద్ గారు మెర్సిడీస్ బెంజ్ ఆ పబ్బు వరకు వెళ్ళిన తర్వాత అక్కడ వదిలేసినాక ఇన్నోవాలో వీళ్ళు బయలుదేరిండ్రు అన్నారు. నేను సిబి ఆనంద్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. విచారణ అధికారిగా మార్చి 20 తారీఖు నుంచి మే 28 తారీఖు సాయంత్రం సంఘటనలు జరిగినంత వరకే మీరు విచారణ అంశాలను పత్రికలకు వివరించడం జరిగింది. అసలు కథ మొదలైందే మే 28 7:53 తర్వాత బాధితురాలిని వాళ్ళ తండ్రి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత పబ్లో జరిగిన సంఘటనలు కానీ, తర్వాత ఈ రెండు కార్లలో ప్రయాణం చేస్తూ జరిగిన సంఘటనలు కానీ, ఆ తర్వాత పెద్దమ్మ గుడి దగ్గర జరిగిన తతంగం వివరాలన్నిటిని కూడా ఎట్లా జరిగింది, ఎవరెవరు పాత్రదారులు, ఎవరెవరు సూత్రధారులు, దీనికి సంబంధించిన వాహనాలు ఎవరివి, ఆ వాహనాల యొక్క యజమానులు ఎవరు, యజమానుల మీద తీసుకున్న చర్యలేంది, విచారణ ఏంది, సిబి ఆనంద్ గారు చెప్పకుండా కప్పిపుచ్చిండ్రు. ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఎంఐఎం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు, వాళ్ళ పిల్లలు. అదేవిధంగా
టీఆర్ఎస్ పార్టీ నియమించిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వాళ్ళ పిల్లలు. అంటే ఒక పక్కన ప్రభుత్వంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న కేసీఆర్ గారు అపాయింట్ చేసిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్, అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ ప్రాంతాలలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా స్పందించే అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంఐఎం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు వాళ్ళ కుటుంబాల మీద ఆరోపణలు ఈరోజు వస్తున్నాయి. మరి ఇంత పెద్ద దుర్ఘటన, ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వీళ్ళిద్దరు పొత్తులో ఎన్నికలలో పోటీ చేస్తారు. ఈరోజు అధికారంలో భాగస్వాములు, ఎన్నికలలో భాగస్వాములు, రేపులు మర్డర్లలో కూడా టీఆర్ఎస్ ఎంఐఎం భాగస్వాములుగా కలిసి ఈ సంఘటనకు పాల్పడ్డారు. ఇవాళ ఎంఐఎంకు సంబంధించిన శాసనసభ్యుడు వాళ్ళ కుటుంబం మీద ఆరోపణలు వస్తున్నాయి. మెర్సిడీస్ బెంజ్ కారు ఎంఐఎంకు సంబంధించిన వాళ్ళది అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. మరి ఎందుకు సివి ఆనంద్ గారు మెర్సిడీస్ బెంజ్ యజమాని ఎవరు? ఈ సంఘటనలకు వినియోగించిన కారు యజమానులను పోలీసులు పిలిచి విచారించినరా లేదా? ఒకవేళ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మైనర్లు ఒకవేళ కారు నడిపితే మోటార్ వెహికల్ యాక్ట్ 133 ప్రకారము వాళ్ళకి నోటీస్ ఇవ్వాల్సి ఉండే. ఒకవేళ మోటార్ వెహికల్ యాక్ట్ అప్లై కానప్పుడు సంబంధిత వాహనాల్లో రేపు జరిగి ఉంటే సెక్షన్ 16 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారము తక్షణమే వాళ్ళని పిలిచి విచారణ చేసి ఒకవేళ వీళ్ళు సహకరించడానికి ఆ వాహనాలు ఇచ్చుంటే వాహనాల యజమానుల మీద క్రిమినల్ కేసులు పెట్టి పోక్సో యాక్ట్ ప్రకారం వాహనాల యొక్క యజమానుల మీద కేసులు పెట్టేది ఉండే. ఇవాళ మెర్సిడీస్ బెంజ్ వచ్చేసి ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకుల కుటుంబాలదని ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా ఇన్నోవా కార్ ఏదైతే ఉన్నదో ప్రభుత్వ వాహనం అని చెప్పి లోకమంతా కోడే కూస్తుంది. ఈరోజు రేప్కు వినియోగించిన వాహనం ఇన్నోవా అని చెప్పి సివి ఆనంద్ పోలీస్ కమిషనర్ గారు స్పష్టంగా చెప్పినారు. ఇన్నోవా కారులో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 నుంచి 5 మంది దుండగులు ఈ అమ్మాయిని తీసుకొని వెళ్లి పెద్దమ్మగుడి ప్రాంతంలో అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పినారు. మరి ఈ అత్యాచారానికి వినియోగించిన ఇన్నోవా కారులో డ్రైవర్ లేడని కూడా క్లియర్గా చెప్పిండు. డ్రైవర్ లేనప్పుడు ఆ కారును నడిపింది మైనర్లు. ఈ మైనర్లందరూ కలిసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి నిర్మానుషమైన ప్రాంతంలో పెట్టి కారులోనే ఒకరి తర్వాత ఒకరు రేప్ చేసిండ్రని కూడా కమిషనర్ గారే చెప్పిండ్రు. నేను ఇప్పుడు కమిషనర్ గారిని అడుగుతున్నా, ఇన్నోవా కారును మైనర్ నడుపుంటే మోటార్ వెహికల్ యాక్ట్ 133 ప్రకారం మీరు యజమానులకు నోటీస్ ఇచ్చి పిలిపించి వాళ్ళని విచారణ చేసిండ్రా? ఒకవేళ మోటార్ వెహికల్ యాక్ట్ అప్లై చేయనప్పుడు సెక్షన్ 16 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం ఆ యజమానులను రప్పించి రేప్కు వినియోగించిన వాహనం మీద వాహన యజమానుల మీద మీరు కేసు కట్టినరా? ఈ వాహనం ఎవరిదన్న వివరాలు ఎందుకు హైదరాబాద్ కమిషనర్ గారు దాచిపెడుతున్నారు? మాకు అందుతున్న సమాచారం పత్రికలలో వచ్చిన వార్తలను బట్టి ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వాహనము, ప్రభుత్వ వాహనం అని చెప్తున్నారు. వాహనం ఇతరులదైనా ప్రభుత్వము ఒకవేళ దాన్ని రెంటెడ్ పర్పస్ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల వినియోగానికి ఒకవేళ ఉపయోగించుకోవడానికి ఆ వాహనాన్ని ఒకవేళ అద్దెకు తీసుకున్నా కూడా అది ప్రభుత్వ వాహనమే అవుతుంది. ప్రభుత్వ వాహనంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు వినియోగించాల్సిన ఇన్నోవా కారు అసాంఘిక కార్యక్రమాలకు వినియోగించి ఈరోజు దుండగులు ఆ కారులో ఒక మైనర్ బాలికను రేప్ చేస్తే కారుకు సంబంధించిన వివరాలను ఎందుకు హైదరాబాద్ కమిషనర్ గారు దాచిపెట్టినరు, కప్పిపుచ్చిండ్రు? మెర్సిడీస్ బెంజ్ కారు వివరాలు, రేప్ చేసిన వినియోగించిన ఇన్నోవా కారు వివరాలు, యజమానులను ఎందుకు సివి ఆనంద్ గారు ప్రజలకు వివరించే ప్రయత్నం చేయలేదు? ఎందుకు దాచిపెట్టినరు, ఎందుకు కప్పిపుచ్చిందని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ వాహనాల యజమానులు ఎవరు? వాళ్ళని ప్రభుత్వం ఎందుకు కాపాడాలనుకుంటుంది? ఈరోజు ఇన్నోవాలు ఇంత జరిగితే 28 తారీఖు నాడు సంఘటన జరిగింది, 31 తారీఖు నాడు ఫిర్యాదు వచ్చింది, 4 తారీఖు వరకు వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోలేదు.
28 తారీఖు నుంచి 4వ తారీఖు వరకు దాదాపుగా 7 రోజులు ఈ ఇన్నోవా వాహనం ఎక్కడున్నది? ఇన్నోవా వాహనము అందుతున్న సమాచారం ప్రకారం దాని మీద గవర్నమెంట్ వెహికల్ అని మొదట ఉండే, తర్వాత తొలగించారన్నారు. ఇన్నోవా కార్కు టింట్ ఉండే, తర్వాత టింటు తొలగించారన్నారు. అంటే ఇన్నోవా కార్కు ఉన్న టింటు తొలగించడం, వాహనం మీద ఉన్న గవర్నమెంట్ వెహికల్ అనే దాన్ని తొలగించిందంటే రేప్ చేయడమే కాకుండా ఉద్దేశపూర్వకంగా ఆధారాలను చెరిపేసి సమాచారం లేకుండా చేయడం ద్వారా నేరం నుంచి తప్పించుకోవాలని ఆలోచన చేసిండ్రు. ఇదందరూ ఎవరు చేసిండ్రు? ఇదంతా ఈ వాహనాన్ని తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు? రేప్ సంఘటన తర్వాత వాహనానికి ఉన్న ఫిల్మ్ టింట్ తొలగించిన వాళ్ళు ఎవరు? గవర్నమెంట్ వెహికల్ అని రాసి ఉన్నదాన్ని తొలగించిన వాళ్ళు ఎవరు? చివరికి వాహనాన్ని ఎక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారో ఇంతవరకు చెప్పలేదు. ఈ వాహనం ఎక్కడెక్కడ తిరిగింది, ఎవరెవరు వినియోగించారు, దీనికి సంబంధించిన ఆధారాలను చెరిపేయడానికి ముద్దాయిలు నిందితులు ఏ రకంగా ప్రయత్నం చేసినో కూడా సివి ఆనంద్ గారు చెప్పలేదు. రేపు భవిష్యత్తులో కేసు విచారణకు వచ్చినప్పుడు, కోర్టు ముందు నిలబెట్టినప్పుడు వాహనంలో ఉన్న అత్యంత కీలకమైన ఫోరెన్సిక్ నిపుణులు సేకరించిన ఆధారాలే అత్యంత కీలకం. ఈ కేసును బలహీనపరిచి రేపు విచారణలో నిందితులకు శిక్ష నుంచి తప్పించడానికి ఈ వాహనంలో ఉన్న ఆధారాలను అన్నిటినీ చెరిపేసినట్టుగా కనిపిస్తుంది. అందుకే నిన్న పదే పత్రికా సమావేశంలో రిపోర్టర్ మిత్రులు ఎన్నిసార్లు అడిగినా సివి ఆనంద్ గారు అటు తిప్పి ఇటు తిప్పి ఎటో తిప్పుతున్నాడు తప్ప వాహనానికి సంబంధించిన వివరాలను ఏమాత్రం కూడా వివరించడానికి ప్రయత్నం చేయలేదు. అటు మెర్సిడీస్ బెంజ్ విషయంలో కానీ, మరీ ముఖ్యంగా ఇన్నోవా కారు విషయంలో సివి ఆనంద్ గారు తప్పించుకుని తిరిగే విధంగా తప్పించుకునే సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసిండు. ఎన్నిసార్లు ప్రశ్నలు అడిగినా నేను ముందే ప్రెస్ మీట్ లో చెప్పిన కావాలంటే అది చూసుకోండి అంటుండు. ఇప్పుడు నేను స్పష్టంగా ఐపీఎస్ అధికారిగా సివి ఆనంద్ గారికి సమాజంలో కొంత గౌరవం ఉంది. గతంలో వారు నిర్వహించిన బాధ్యతలు నిర్వహించినప్పుడు కూడా వారు కొంత నిజాయితీకి ఒత్తిడికి లొంగకుండా పనిచేసినట్టుగా వారి పట్ల ప్రజలకు ఒక అభిప్రాయం ఉంది. కానీ నిన్న మొన్న జరిగిన సంఘటనలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసి హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ కి పబ్స్ కి కేంద్రంగా మార్చి విశ్వనగరంగా మారాల్సిన హైదరాబాదును ఒక విషపూరితమైన నగరంగా కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని మార్చిండ్రు. నేను అమెరికా నుంచి నిన్న వచ్చే ముందు అమెరికాలో స్థిరపడ్డ మన తెలుగు వాళ్ళు ఇక్కడి సంస్కృతిని కాదని మా పిల్లలు పెద్దోళ్ళు అవుతుండ్రు, హైదరాబాద్ లో నివాసం ఏర్పరచుకొని మా పిల్లల చదువులు అక్కడే మేము చెప్పించాలనుకున్నాం. కానీ వరుస సంఘటనలు ఏప్రిల్ 22లో 16-year-old గర్ల్ ని రేప్ చేయడం జరిగింది. ఏప్రిల్ 28 గ్యాంగ్ రేప్ అండర్ మైనర్ గర్ల్ ని రేప్ చేయడం జరిగింది. మే 30 నాడు రేప్ చేయడం జరిగింది. మే 31 నాడు మైనర్ గర్ల్ ను రేప్ చేయడం జరిగింది. మే 31 నాడు ఇంకొక 11 సంవత్సరాల అమ్మాయిని కూడా. ఒక వారం 10 రోజులలోనే హైదరాబాద్ పరిధిలో మైనర్ అమ్మాయిలను గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి. దీనికి కారణం, దీనికి మూలాలు పబ్బులు, డ్రగ్స్, గంజాయి. మొదటి నుంచి 6-7 సంవత్సరాల నుంచి నిరంతరం నేను కొట్లాడుతున్నా. హైదరాబాద్ నగరంలో గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు, డ్రగ్స్ విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చినాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా దాదాపుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక హైదరాబాద్ లో 150 పబ్బులకు అనుమతి ఇచ్చిండు. ఈ పబ్బులల్లా తెలిసి తెలియని వయసులో స్కూల్కి వెళ్లాల్సిన పిల్లలు స్కూల్ మధ్యాహ్నం బంకు కొట్టేసి పబ్బులలో వచ్చి వాళ్ళకి తెలియని వయసులో చాలా తప్పిదాలు జరుగుతున్నాయని చెప్పి గతంలో చెప్పినాం. గతంలో కూడా కేసులు నమోదైనాయి. అయినా కేసీఆర్ బరితెగించి లిక్కర్ అమ్మడం ద్వారా ఆదాయాన్ని వనకూర్చుకోవాలని ఆయన బంధువులు, ఆయన దగ్గరోళ్ళు వ్యాపారాల ముసుగులో, పప్పుల ముసుగులో ప్రజల బలహీనతను, ముఖ్యంగా నూనూగు మూసాల యువకులను, చిన్నపిల్లలను బానిసలుగా మార్చి వ్యాపారం చేయాలని ఆలోచన చేస్తున్నారు. దీన్ని నియంత్రించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. స్పష్టంగా సివి ఆనంద్ గారే మా పోలీసు అధికారుల నియంత్రణ లేకుండా పోయింది. ప్రభుత్వం ఒత్తిడి వల్ల పోలీసులు పర్యవేక్షించడమే మానేసిందని చెప్పి సివి ఆనంద్ గారు
పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.